ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం. మహాత్ముడికి సీఎం రేవంత్ గవర్నర్ జిష్ణుదేవ్ నివాళులు. జేహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబస. ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమైన మహాకుంభమేళలో అగ్ని ప్రమాదం జరగడం ఇది రెండోసారి. జనవరి 19న తొలి అగ్ని ప్రమాదం జరిగింది. తాజాగా గురువారం సెక్టార్ 22 ప్రాంతంలో మంటలు చెలరేగి ఇప్పటికే అనేక టెంట్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుంది. సీనియర్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు చెలరేగిన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే అగ్ని ప్రమాదానికి కారణాలేమిటో ఇంకా తెలియాల్సి ఉంది. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అకౌంట్లో ఏ పాలన బాగుందని పోల్ పెడితే 67% మంది కేసీఆర్ పాలన బాగుందని ఓట్లు వేశారు. ప్రజలు గిప్పగిప్పమని ఓట్లు గుద్దితే రేవంత్ రెడ్డి కిందకి పదపడే ఆన్సర్ వచ్చిందంటూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే సునీల్ కనుగోలు గారు మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్తే తెలంగాణ కాంగ్రెస్లో ఏ పాలన బాగుందని ట్వీట్ చేపిస్తే ఇవాళ ఏ పాలన బాగుందని ట్వీట్ చేయిస్తే దాదాపు దీంట్లో 87,000 మంది ఓట్లేసిర్రు. అంటే ఇంకెక్కువనే 87,000. మళ్ళీ నేను లోపలికి వచ్చేటప్పుడు చూస్తే 90,000 అయింది. 87,000 మంది ఓటేస్తే 67% కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని ఇవాళ స్వయంగా చెప్పింది కూడా మీ అందరూ కూడా చూడొచ్చు. ఇవాళ దీంతో పాటు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇవాళ సునీల్ కనుగోలు గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కనుగోలు గారు మా 10 మంది ఎమ్మెల్యేలని కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుంటూ, కానీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇలా తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కనుగోలుకి ఇలా ప్రజలు గిప్ప గుద్దుతే దిమ్మ తిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది ఇలా ఆన్సర్. ఇది బాబు ప్రజలంటే ఏమనుకుంటున్నావు? తమాషా అనుకుంటున్నావా? నీ ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు చెప్తుంటే, నీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇలా ప్రజలేం చూస్తలేరు అనుకుంటున్నావా? మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. హైదరాబాద్ లంగర్ హౌస్లోని బాపుఘట్ వద్ద గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సహా రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు నివాళులర్పించారు. సర్వోత్తమత ప్రార్థనలు నిర్వహించారు. అమరావతి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ పరిపాలన, వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది. మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలు అందిస్తున్నారు. రెండో విడత మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009 కేటాయించారు. ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీంని పదే అడిగింది. ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ QR కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు, నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియంప్ట్ చేస్తున్నా. QR కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ పైన కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్నీ ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్, రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్, మూడోది ఎండోమెంట్. అంటే దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి. రెండో విడతలో టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది. దేవుడు ఆశీస్సులు ఉంటే ఈ సర్వీసుల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేయాలి.
నెక్స్ట్ ఫేజ్లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం. సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్, ఇది ప్రైస్, మీరు డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బి ఇష్యూడ్. అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. 2వ విడతలో చేద్దాం అనుకున్నాం. అంతేకాకుండా వాయిస్ కూడా, అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. 40,000 కోట్లు ఇసుక దందా చేశానని ఆరోపించిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చర్యలెందుకు తీసుకోలేదు? ఎర్రచందనం ఎక్స్పోర్ట్ చేశానని ఆరోపించిన పవన్ ఇప్పుడు అటవీ శాఖ మంత్రి అయ్యాక కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అధికారంలోకి రావడం కోసం చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పాడు చంద్రబాబు. ఇవాళ ఇచ్చిన హామీలను చేయలేనని నిస్సిగ్గుగా చెప్తున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. 40,000 కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి, 40,000 కోట్లు దోచేశాడని చెప్పారు. మరి ₹1 తినింటే ₹1 దోచేస్తుంటే ఎందుకు కానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తారు మీకు ఏం రాశాను నేను అని చెప్పి. మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను, ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడింది, దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండిల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏది కూడా లేకుండా ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు మదనపల్లిలో ఏదో జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు ఆ రోజు ఆయనకంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్, ఇక్కడ చిన్నది వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే మమ్మల్ని అందరినీ ఇంకా వ్యతిరేకంగా చూపించే పరిస్థితి. ఆ విధంగా ఆ రోజు ఒక డీజీపీ గారిని జేహెచ్ఎంసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ కార్పొరేట్లను సస్పెండ్ చేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. బీఆర్ఎస్ కార్పొరేట్లను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కార్పొరేట్లు నిధులు ఇవ్వాలని అడిగితే అక్రమ అరెస్ట్ చేశారంటూ ఖండించారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. మంత్రి జూపల్లి నియోజకవర్గంలో కొన్ని నెలలుగా తాగునీరు బంద్, ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు మహిళలు. కొల్లాపూర్ మున్సిపాలిటీ 19వ వార్డుతో పాటు పలు వార్డులలో గత కొన్ని నెలలుగా తాగునీరు రాకపోవడంతో రోడ్డెక్కారు మహిళలు. ఖాళీ బిందెలతో కొల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ ముందు మహిళలు నిరసన చేపట్టారు. అధికారులు పట్టించుకొని త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ను కలవడానికి తెలంగాణ భవన్కు వచ్చిన స్లోవేకియా దేశస్థులు కేసీఆర్ గురించి, తెలంగాణ చరిత్ర గురించి గొప్పగా విన్నామని తెలంగాణ భవన్ సందర్శించి ఉద్యమ నాటి విషయాలు తెలుసుకున్నారు స్లోవేకియా దేశస్థులు. ఏం రాసినా చెల్లుతుంది, ఏం చెప్పినా నడుస్తుందని ఈనాడు భ్రమపడుతుంది. గత కొన్ని రోజుల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై పనగట్టుకుని దుష్ప్రచారం చేస్తుంది. కూటమి ప్రభుత్వం అసమర్థతని కప్పిపుచ్చుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికే తప్పుడు కథనాల్ని రాస్తుందంటూ భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. నిజంగా చూపించటం కోసమని పతాక శీర్షికలలో వేయటమే కాకుండా దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి పూర్తిగా ఏదో గొప్ప విషయాలన్నింటినీ కూడా అందజేస్తున్నట్టుగా రాసి పనిగట్టుకొని గత కొద్ది కాలంగా ఆయన మీద ఆ పత్రిక విషప్రచారం చేస్తూనే ఉన్నది. రామచంద్రారెడ్డి గారు ఏ రకంగానూ కూడా అటవీ భూములను ఆక్రమించకుండా లేకపోయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా మేము ఏమి రాసినా చెల్లుతుంది, మేము ఏం చెప్పినా కూడా నడుస్తుంది అన్నటువంటి ఒక గట్టి
నమ్మకంతో ఆయన మీద ఉన్నటువంటి కోపము దుగ్ధతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి మీద, మా మీద, అందరి మీద ఈ రకంగా ప్రభుత్వం, ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి మంచి చేయకుండా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతా కూడా అరాచకమే జరిగింది అని ఇంకా ప్రజల్ని నమ్మించాలా అనేటువంటి ప్రచారంలో భాగంగానే ఈ రకంగా రామచంద్రారెడ్డి గారి మీద ఆ విషం చిమ్మింది. రామచంద్రారెడ్డి బేసిక్ గానే ఆయన ఈ రకమైనటువంటి అరాచకాలకి, ఆక్రమణలకు పూర్తి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి వ్యక్తి. రామచంద్రారెడ్డి గారిని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయొచ్చును అనేటువంటి ఆలోచనతోనే ఈ రకమైనటువంటి కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఒకవైపు కూటమి ప్రభుత్వము, మరోవైపున వీళ్లను మోసేటువంటి ఈ ప్రచార ప్రసార మాధ్యమాలు పనిగట్టుకొని ఈ రకంగా మా పార్టీ నాయకులందరి మీద ఈ విషవాయువులు చిమ్ముతూ మీరు చేయాల్సినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మా మీద విషం చిమ్మి బ్రతకాలని చూస్తే ప్రజలు ఏమాత్రం కూడా హర్షించరు. రామచంద్రారెడ్డి గారు ఆ కడిగిన ముత్యంలాగా మీరు ఏ రకమైనటువంటి విచారణ చేసుకున్నా కూడా ఆయన బయటికి వస్తాడు. నిన్న ఆయన ఛాలెంజ్ కూడా చేసినారు, నేను ఏ తప్పు చేయలేదని. దానికి పూర్తి వివరణ కూడా ఇవ్వటం జరిగింది. ఆ వివరణను మాత్రం కూడా ఆ పత్రిక ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దానికి మాత్రం ఒక సింగిల్ కాలం ఐటమ్ రాసే, ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నప్పుడు కనీసం ఆయన వివరణ నీవు చేసినటువంటి దాడికి సమానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం, కనీసమైనటువంటి బాధ్యత, పత్రికా ప్రమాణాలని కూడా పాటించకుండా చేసినటువంటి తప్పిదం కాదు, అసలు చాలా ఘోరం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి, కూటమికి మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు. నిజం నిలకడతో బయటికి వస్తుంది. రామచంద్రారెడ్డి గారు నిష్కల్మషంగా ఈ సంఘటన నుంచి, ఈ ఆరోపణల నుంచి బయటికి వస్తారు. తెలుగుదేశం పార్టీ మీద, కూటమి మీద మా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకుండా చేస్తూనే ఉంటాం. మీ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలతోనే మా మీద కాలయాపన చేయటానికే చూస్తున్నది అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రేవంత్ రెడ్డికి హామీలు అమలు చేయించేలా బుద్ధి ప్రసాదించాలని వినతి పత్రం ఇచ్చిన బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ చంద్రశేఖరరావు గారి నాయకత్వం, ఈశ్వరన్న నాయకత్వం, రామచంద్ర కుమార్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వం, కల్వకుంట్ల చంద్ర జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జయసన్న గారి నాయకత్వం, రవీంద్రన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై చంద్రశేఖరరావు గారి నాయకత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వం. చరిత్రలో తొలిసారిగా అత్యంత భారీ భద్రత నడుమ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం. వందలాది మంది పోలీసుల మోహరింపు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నలుదిక్కుగా భారీగా పోలీసులు మోహరించారు. పెట్టుబడులు వచ్చాయి, పెళ్లి నిశ్చయమైంది, ఎంతమంది పిల్లలు పుడతారని అడిగితే ఏమైనా లాభం ఉంటుందా? మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు, నిశ్చయమైంది పెళ్లి, ఎంతమంది పిల్లలు పుడతారని అడిగితే ఏమైనా లాభం ఉంటుందా? మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం. మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ జిష్ణుదేవ్ నివాళులు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబస. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.